హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఆల్రెడీ 2 మంత్స్ దాకా పిల్లలకి చాలా రెస్ట్ వచ్చేసింది. పిల్లలకి చదవడం అన్నా కానీ రాయడం అన్నా కానీ అస్సలు ఇంట్రెస్ట్ రాదు. ఇప్పుడు బేసిక్గా మనము క్యాపిటల్ ఏబీసీలు స్మాల్ ఏబీసీలు అంటే ఆల్ఫాబెట్స్ మనం నేర్పించినా కానీ వాళ్ళు మర్చిపోయి ఉంటారు. ఏవైనా కానీ అంత తొందరగా గుర్తురావు. కానీ కొన్ని చోట్ల ఏమవుతుందంటే పిల్లలు రాసేటప్పుడే చాలా మిస్టేక్స్ రాయేస్తారు. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ డేస్ 1.5 మంత్ వాళ్ళు ఆల్రెడీ ఎక్కువగా సెల్కి అడిక్ట్ అయిపోయి ఉంటారు, లేదంటే గేమ్స్కి అడిక్ట్ అయిపోయి ఉంటారు. కాబట్టి అంత ఇంట్రెస్ట్ రాదు. దానికి కొన్ని చిన్న టిప్స్ చెప్తాను. దాంతో పాటిస్తే పిల్లలకి తొందరగా అట్లీస్ట్ 1 వీక్లోనే వాళ్ళు కవర్ అయిపోయి నెక్స్ట్ క్లాస్లలో మార్క్స్ తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే పిల్లలకి వాళ్ళు రాసిన లాస్ట్ ఇయర్ పేపరే చూపిస్తూ ఉంటే వాళ్ళకి ఓహో నేను ఇవన్నీ చదివానని వాళ్ళకి అట్లీస్ట్ 10% అనేది వాళ్ళకి ఆల్రెడీ బేసిక్ నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది. అంటే నాకు ఆల్రెడీ వచ్చేసింది అనేది బ్రెయిన్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక పేపర్లో వాళ్ళకి మనం ఒక్కసారి రాసి చూసే రాయమని చెప్పాలి. చూసి రాస్తే ఏమవుతుందంటే ఆ లెటర్ ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పిల్లలు రాసేటప్పుడు ఏదైనా కానీ ఒక్కొక్క లెటర్ మర్చిపోతూ ఉంటారు. ఆ లెటర్ ఎట్లా రాయాలనేది కూడా గుర్తు వస్తూ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ 1.5 మంత్ గ్యాప్ వచ్చినందుకు. అందుకని మనం చూసి రాపిస్తే వాళ్ళకి మళ్ళీ గుర్తు వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ పేపర్స్ ఒక్కసారి రివైజ్ చేయండి పిల్లలకి. మీరు అలా రివైజ్ చేయించినా కూడా పిల్లలకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇలా ఎగ్జామ్ ప్యాటర్న్స్ అనేది మనమే రాసి ఇస్తూ ఉన్నామనుకోండి, ఒక 1 వీక్లో వాళ్ళు కవర్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి క్యాపిటల్ ఏబీసీలు అనేది మనం ఒక్కసారి చూసి రాపించి తర్వాత ఇలా ఎగ్జామ్ ప్యాటర్న్ వేయాలి. నెక్స్ట్ స్మాల్ ఏబీసీలు నేర్పించి ఒక్కసారి మళ్ళీ ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నీ ఒకటేసారి ఇచ్చినా కానీ ఒకటేసారి చదవలేరు. కాబట్టి ఫస్ట్ క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ నెక్స్ట్ స్మాల్ ఆల్ఫాబెట్స్ రాసి తర్వాత కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి. అంటే కొద్దిగా ఏదైనా ఆడుకోవడానికైనా కానీ లేదంటే ఏదైనా యాక్టివిటీస్లోకి అంటే వితౌట్ సెల్ మనం యాక్టివిటీస్ ఏదైనా కానీ పెయింటింగ్కో లేకుంటే చెస్కో ఏదో ఒకటి చిన్న గేమ్స్ లాగా వాళ్ళు ఆడిపించుకుంటూ ఉండాలి. దాంతోపాటు నెక్స్ట్ ఇంకొక టాపిక్ అనేది చిన్నగా ఇస్తూ ఉంటే అట్లీస్ట్ 1 వీక్ ఒక 10 డేస్లో వాళ్ళు ఆ సిలబస్కి కవర్ అయిపోయి నెక్స్ట్ క్లాస్ సెక్షన్కి వాళ్ళు నెక్స్ట్ క్లాస్కి వాళ్ళు ఏమైపోతారంటే ఈ సిలబస్ మనం ఆల్రెడీ చదివాము, ఇప్పుడు నెక్స్ట్ దానికన్నా హయ్యర్ కొద్దిగా ఎక్కువ సిలబస్ అని నెక్స్ట్కి కవర్ అయిపోతూ ఉంటారు. లేదు మనం వాళ్ళకి అంతగా ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ అనేది లాస్ట్ క్లాస్ది నేర్పించలేదనుకోండి, వాళ్ళకి అంత తొందరగా గుర్తు వచ్చి ఉండదు. కాబట్టి మనం చిన్నపిల్లలు అయితే బేసిక్ నాలెడ్జ్ ఆల్ఫాబెట్స్ నెక్స్ట్ బిఫోర్ ఆఫ్టర్ లెటర్స్ నెక్స్ట్ గ్రామర్ పార్ట్లో చూసుకుంటే దిస్ దట్ ఎక్కడ వస్తుంది, దిస్ అంటే ఎట్లా వస్తుంది, దట్ అంటే ఎలా వస్తుంది, నెక్స్ట్ ఏ అండ్ ఇలా ఇంగ్లీష్లో అయితే ఇలా వర్డ్స్ అనేవి లెటర్స్ అనేవి, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ లేదంటే డిక్టేషన్ వర్డ్స్ ఇవన్నీ ఫస్ట్ మనం ఒక్కసారి నేర్పించామంటే నెక్స్ట్ వాళ్ళు ఈజీగా నెక్స్ట్ క్లాస్కి ఈజీగా నేర్చుకుంటూ ఉంటారు. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్ష అలిషా ఛానల్. థ్యాంక్ యూ.